ఇది మన చేతి మీద మటుకు ఇప్పుడు మీరు ఇక్కడ ఆట ఆడుతున్నారు కదా, బ్యాడ్మింటన్ ఇది చేతుకుంటే ఇంకో 2 గేమ్లు ఎక్కాలి, ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. ఏంటంటే ఇందులో ఉంది, ఇది మన బాడీకి టచ్ కాగానే మన ఒంట్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, స్పీడ్గా చేస్తుంది. పలసంగా బ్లడ్ మందమైన బ్లడ్ సర్క్యులేషన్ ఓకే యాక్టివ్ ఉంటుంది. సార్ చిన్న వీడియో చేసిన రా మెటీరియల్స్ నానో టెక్నాలజీ మ్యాగ్నెట్ ఇంతకు చదువుకున్నది అది ఇందులో పెట్టారు. ఇది ఒకటి సీట్ పెట్టి ఉంటుంది, మ్యాట్రెస్, వాటర్ ప్యాడ్ ఉంటుంది, ఇట్లాంటి దాల్స్ ఇది చేయకున్నంత మటుకు మీరు ఎన్ని గంటలు ఫోన్ రెగ్యులర్ మాట్లాడినా మొబైల్ డైరెక్షన్ బాడీ మీద ఆడుతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు. ఒక 100 పీపుల్స్ని మనం క్యాచ్ చేసుకుంటే 100 పీపుల్స్లో 100 పీపుల్స్కి బ్లడ్ సర్క్యులేషన్ లేదు. అండ్ ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా మనం ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా సరిగ్గా పీల్చుకోవట్లేదు. మనం ఎంత బ్రీత్ అవుట్ చేయాలి, ఇంత పీల్చుకోవాలి, కానీ అంత పీల్చుకుంటున్నామా? సో కొంచెమే పీల్చుకుంటాం, ఇంతే పీల్చుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో సర్క్యులేషన్ సరిగా అవ్వక, బాడీలో ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయక చిన్నగా డ్యామేజ్ అవుతూ మేజర్గా డ్యామేజ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం. ఒక 30-40 ఇయర్స్ కష్టపడి సంపాదించినంత ఒక చిన్న ఫ్లాట్ వచ్చిన కొంటాం కదా, దాన్ని కాస్త అమ్మేసో లేదంటే తాకట్టు పెట్టేస్తే హాస్పిటల్లో పెట్టుకున్నాం. సో ఇది ఒక సింపుల్ కాన్సెప్ట్ సార్. ప్రతి మనిషి నిద్రపోక తప్పదు. అదేదో మేము ఇచ్చే బెడ్ మీద పడుకోవాలి. అందులో నియోడైనమిక్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, పిల్లో మ్యాటర్స్ ఉంటుంది, పిల్లో మ్యాటర్స్ కింద పెట్టుకోవాలి. అండ్ ప్రతి మనిషి వాటర్ తాగక తప్పదు కాబట్టి ఒక వాటర్ బాటిల్కి ప్యాడ్ ఉంటుంది. ఈ వాటర్ బాటిల్కి ప్యాడ్ పెట్టుకొని ఆ వాటర్ బాటిల్ తాగడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న మాలిక్యూల్స్ బ్రేక్ అయిపోయి వాటర్ యొక్క ఫార్ములా ఏంటి? H2O, H+OH- విడిపోతుంది. సో OH- అనేది నవజనిత ఆక్సిజన్, అంటే అప్పుడే పుట్టిన ఆక్సిజన్ అనమాట. అప్పుడే పుట్టిన ఆక్సిజన్ అనేది మన బాడీకి ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తుంది. అంత ఆ వాటర్ తాగితే ఏంటంటే మీరు ఎంత వర్క్ చేసినా, మీరు ఎంత వర్కౌట్ చేసినా, ఎంత షెడ్యూల్ ఆగినా, ఏం చేసినా అస్సలు అలసిపోతుంది. డైలీ మార్నింగ్ ఆ 1 లీటర్ ఒక వాటర్ తాగారనుకోండి, సో ఆ వాటర్ తాగడం వల్ల మీ గట్ సిస్టమ్ బాగుంటుంది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, అండ్ ఫ్రీ మోషన్ అవుతుంది. వాష్రూమ్కి వెళ్ళిన వితిన్ 1 or 2 మినిట్స్లోనే మోషన్ ఫ్రీ అవుతుంది. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు? నిద్ర మంచిగా వస్తుందా, మోషన్ ఫ్రీ అవుతుందా? ఈ 2 క్వశ్చన్లు అడుగుతారు. ఎందుకు అంటే మోషన్ ఫ్రీ అయింది, నిద్ర మంచిగా వచ్చింది అనుకోండి, మన బాడీ ఆటోమేటిక్గా హీల్ అవుతుంది. సో ఇది ఒక సింపుల్ కాన్సెప్ట్ సార్. ఇది వాటర్ బాటిల్ పెట్టుకొని ఆ వాటర్ తాగాలి. అండ్ లేడీస్కి పీరియడ్స్ అంట్లో పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పెట్టుకున్నాం అనుకో పెయిన్ రిలీఫ్. బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, బ్యాక్ ఇలా పెట్టుకుంటే రిలీఫ్ ఉంటుంది. ఇది ఒక మల్టీపర్పస్ బెల్ట్ సార్. ఇది హెడేక్గా ఉంటే, మైగ్రేన్ హెడేక్ ఉంటే ఇలా పెట్టుకోవాలి, హెడేక్ రిలీఫ్ ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, గొంతు నొప్పి ప్రాబ్లం ఉందంటే ఇలా పెట్టుకోవాలి, పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అండ్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది అంటే ఇలా బ్యాక్ పెట్టుకోవాలి. స్పాండిలైటిస్ ప్రాబ్లం, హై బీపీ ఉంది అంటే ఈ హ్యాండ్ పెట్టుకోవాలి, లో బీపీ ప్రాబ్లం ఉంది అంటే లెఫ్ట్ హ్యాండ్. సో ఏంటంటే సార్ మనకు భూమి నుంచి రావాల్సిన మ్యాగ్నెటిక్ పవర్ సరిగా అందట్లేదు, ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా మనం సరిగ్గా పీల్చుకోవట్లేదు. అండ్ మోస్ట్ డేంజరస్ మొబైల్ ఫోన్ రేడియేషన్. మొబైల్ ఫోన్ ఏమవుతుందంటే దీని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల కొన్ని కోట్ల తరంగాలు మన బాడీకి వచ్చి ఢీకొంటున్నాయి. అవి కంటికి కనిపిస్తున్నాయా? అవి ఏమున్నాయి? నెట్లు, ఇంటర్నెట్, అది ఏమంటారు, ఐడియా, వోడా, ఎయిర్టెల్, జియో, అన్నీ రేడియేషన్ ఒకళ్ళ కాంపిటీషన్కి ఒకళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు మీరు రోబోట్ 2 చూసారా? 2.0 అందులో చిన్న పక్షులు అనేవి రేడియేషన్ చనిపోవడం జరిగింది. ఇప్పుడు 3G, 4G, 5G నడుస్తుంది. నెక్స్ట్ 6G కూడా ఉంది చైనాలో. సో ఈ రేడియేషన్ వల్ల చిన్న పిల్లలే హార్ట్ స్ట్రోక్ వచ్చి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోతున్నారు. రేడియేషన్ ఎఫెక్ట్స్ వల్ల బీపీ, షుగర్, థైరాయిడ్ అటాక్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే జెంట్స్ అనే వాళ్ళు కొన్ని రకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు బయట, అంటే సెక్సువల్ లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి కొన్ని రకాల మెడిసిన్స్ ఇంట్లో చెప్పకుండా కొన్ని వాడతారు. సో దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ పలచబడిపోతుంది. ఆ రోజుకి ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డే మళ్ళీ ఆ టాబ్లెట్ మళ్ళీ వేసుకోడు కదా, ఒకరోజు వేసుకుంటాడు, మళ్ళీ వేసుకోడు కదా. సో నెక్స్ట్ టైం వేసుకోకపోతే ఏమవుతుందంటే ఈ రోజు ఎంత అయితే బ్లడ్ పలచబడ్డదో దానికి రెట్టింపుగా బ్లడ్ చిక్కబడిపోతుంది. సో దానివల్ల కూడా హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది. చిక్కగా ఉంటుంది. ఇప్పుడు పల్చగా ఉన్న నీరు ఫ్లోకి చిక్కగా ఉన్న నీటి ఫ్లోకి తేడా ఉంటుంది. పచ్చిపులుసు సాంబార్ తేడా. పచ్చిపులుసు ఎలా ఉంటుంది? ఫ్రీగా, సాంబారు. సో అలా అన్నమాట మన బ్లడ్ సర్క్యులేషన్ చాలా క్యాచ్ చేశారు. సో మనం ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉన్నా మన బాడీలో తయారైన డిసీజ్కి మన బాడీనే రికవరీ చేసి చిన్న డెమో ఇస్తాను ఒకసారి. రండి సార్. సౌమిత్
అక్షణ అవసరం లేనిది డెమో సార్ ఏంటేమో ఫోన్ పక్కన ఏముంది ఫోన్ ఉందా మీ ఒంట్లో బలం ఎంత